హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. జేఈ మెయిన్స్ 2025 జనవరి సెషన్ అంటే సెషన్ 1కి సంబంధించిన ఎగ్జామ్స్ అనేవి అయిపోయినాయి. సో ఇప్పుడు మనకు కీ పేపర్ ఎప్పుడు వస్తుంది, రెస్పాన్స్ షీట్స్ అనేవి ఎప్పుడు వస్తాయి, సో ఏమైనా తప్పులు ఉంటే మిస్టేక్స్ ఉంటే మనం ఎప్పుడు గ్రీవెన్స్ అనేది పెట్టుకోవాలి, దాంతోపాటు రిజల్ట్స్ అనేవి ఎప్పుడు వస్తుంది, సో ర్యాంక్ బేస్డ్ ఎలా ఉంటుంది, సో రిజల్ట్స్లో మనకి ఏమేమి చూపిస్తారు, ఇవన్నీ ఈ పర్టికులర్ వీడియోలో మాట్లాడుకుందాం. దాంతోపాటు మీకు సెషన్ 2కి సంబంధించిన రిజిస్ట్రేషన్ గురించి కూడా ఈ పర్టికులర్ వీడియోలో మాట్లాడుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఈ ఛానల్ ద్వారా మీకు జేఈ మెయిన్స్ అడ్వాన్స్కి సంబంధించిన కంప్లీట్ గైడెన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి, వీడియోస్ని ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ మా వీడియోస్ మీకు నచ్చుతున్నది అర్థమవుతుంది. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది, కన్ఫామ్గా జాయిన్ అవ్వండి. సో ఫ్రెండ్స్, ఎవరైనా స్టూడెంట్స్ సెషన్ 1 బాగా రాయలేదు, మేము సెషన్ 2 కూడా ప్రిపేర్ అవుతున్నాము అంటే మేము విజన్ అప్డేట్ అనే అప్లికేషన్ డిజైన్ చేశాము. సో ఇందులో మీకు టెస్ట్ సిరీస్ అనేది ఇస్తున్నాం. ఎంసీక్యూస్ అండ్ పీవైక్యూస్ లో టెస్ట్ సిరీస్ అనేది ఇస్తున్నాము. సో కేవలం 99 రూపీస్కి ఇవ్వడం జరుగుతుంది. సో కంప్లీట్ గా మీకు ఎగ్జామినేషన్ అయితే ఎలా ఉంటుందో, జేఈ మెయిన్స్ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుందో సిబిటి మెథడ్ లో, ఈ సిబిటి మెథడ్ లోనే ఇస్తున్నాము. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ప్రాక్టీస్ కోసం మీకు యూజ్ అవుతుంది. డిస్క్రిప్షన్ లో ఉన్న టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది, అందులో జాయిన్ అవ్వండి. అప్లికేషన్ విజన్ అప్డేట్ అప్లికేషన్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. దాని తర్వాత జేఈ మెయిన్ సెక్షన్ లోకి వెళ్ళి మీరు ఈ 99 రూపీస్ తో పర్చేజ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇది మీకు కన్ఫామ్ గా మీ ప్రిపరేషన్ కి యూజ్ అవుతుంది. సో లేటెస్ట్ సిలబస్ అండ్ మీకు యూజ్ అయ్యే విధంగా, మీకు ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ విధంగా డిజైన్ చేసిన కోర్సు తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో ఫ్రెండ్స్, సెషన్ 1కి సంబంధించిన ఎగ్జామినేషన్స్ అయిపోయాయి. కామెంట్ సెక్షన్ లో మీకు ఏ సెషన్ జరిగింది, మీకు టఫ్ గా వచ్చిందా, మీరు ఎలా ఎగ్జామినేషన్ రాశారనేది కామెంట్ సెక్షన్ అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో ఇప్పుడు మనకు రిజల్ట్స్ కానీ కీ పేపర్ కానీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు జేఈ మెయిన్స్ సెషన్ 1కి సంబంధించి ఫస్ట్ మనకు ప్రిలిమినరీ కీ అండ్ రెస్పాన్స్ షీట్. ఓకేనా, రెస్పాన్స్ షీట్ అంటే రెస్పాన్స్ షీట్ మీన్స్ మీరు ఎగ్జామినేషన్ ఏదైతే రాసారో, ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారు, సో దానికి సంబంధించిన వ్యాలిడిటీ క్వశ్చన్ ఏంటి, సో మీరు ఏ క్వశ్చన్స్ ఇచ్చారనేది క్లారిటీగా రెస్పాన్స్ షీట్ ఉంటుంది. కంప్లీట్ గా మీ క్వశ్చన్స్ అన్ని కనిపిస్తూ ఉంటాయి. ఓకేనా, మీకు రెస్పాన్స్ షీట్స్ క్వశ్చన్స్ అన్ని కనిపిస్తూ ఉంటాయి. దాంట్లో మీరు ఏది రాంగ్ గా పెట్టారు, ఏది కరెక్ట్ గా పెట్టారు అనేది మీరు ఈజీగా చూసుకునే విధంగా ఉంటుంది. సో ఇది మనకు ఫస్ట్ వీక్ ఆఫ్ ఫెబ్ లో రిలీజ్ అవడానికి ఛాన్స్ ఉంది. ఏ రోజైనా రావచ్చు అండి. ఓకేనా, ఎందుకంటే మనకు సిబిటి మెథడ్ ఎగ్జామినేషన్ కాబట్టి పెద్దగా టైం తీసుకోవాల్సిన అవసరం లేదు, మాన్యువల్ గా మెథడ్ కాదు కాబట్టి సో పెద్దగా తీసుకోవాల్సిన అవసరం లేదు. మీకు ఫస్ట్ వీక్ ఆఫ్ ఫిబ్రవరిలో మీకు కేవలం ప్రిలిమినరీ కీ అండ్ రెస్పాన్స్ షీట్ అనేది ఇస్తారు. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ ప్రిలిమినరీ కీ ఏదైతే ఉందో దీన్ని బేస్ చేసుకొని మీ రెస్పాన్స్ షీట్స్ ని చెక్ చేసుకోవాలి. అంటే మీరు ఏ క్వశ్చన్ రాంగ్ పెట్టారు, ఏ క్వశ్చన్స్ కరెక్ట్ గా పెట్టారు అనేది మీరు చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని ఒకవేళ మీకు ప్రిలిమినరీ కీలో ఏదైనా మిస్టేక్ ఉంది అని అంటే సో ఈ ప్రిలిమినరీ కీని మీరు ఛాలెంజ్ చేయొచ్చు. సో ఛాలెంజ్ చేయడానికి మీకు 200 రూపీస్ ఉంటుంది. ఈ 200 రూపీస్తో మీరు ఛాలెంజ్ చేయొచ్చు. ఓకేనా, 200 రూపీస్ కట్టేసి మీరు ఛాలెంజ్ చేయొచ్చు. సో ఛాలెంజ్ చేసిన తర్వాత మనకు నెక్స్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది. సో ఈ నెక్స్ట్ రిజల్ట్ ఎలా ఉంటుందంటే డైరెక్ట్ ఫైనల్ రిజల్ట్స్ తో పాటు మీ రిజల్ట్ అనేది రిలీజ్ చేస్తారు. సో రిజల్ట్ రిలీజ్ చేసేటప్పుడు సో మార్క్స్ వస్తుందా, ర్యాంక్స్ వస్తుందా, పర్సంటైల్ వస్తుందా, అసలు యాక్చువల్గా రిజల్ట్ ఎప్పుడు వస్తుంది? ఓకేనా, మీకు ఫస్ట్ వీక్ లో గనక మీకు రెస్పాన్స్ షీట్ అండ్ ప్రిలిమినరీ కీ అనేది రిలీజ్ చేస్తే యాక్చువల్గా వాళ్ళు ఇచ్చిన అఫీషియల్ డేట్ ప్రకారం మనకు 12th ఫిబ్రవరి 2025 రోజున రిజల్ట్ రిలీజ్ చేస్తామని ఎన్టీఏ వాళ్ళు ఇన్ఫర్మేషన్ బులెటిన్ లోనే ఇచ్చారు. కానీ దీనికన్నా ముందే రిజల్ట్ రావడానికి ఛాన్స్ ఉంది. అంటే మీరు ఎక్స్పెక్ట్ చేయండి ఈ 12th ఫిబ్రవరి లోపు 100% రిజల్ట్ వస్తుంది. ఓకే, 12th ఫిబ్రవరి లోపు 100% రిజల్ట్ వస్తుంది. వస్తే 12th ఫిబ్రవరి రోజే రావచ్చు, దానికన్నా 1-2 రోజుల ముందు కూడా రావచ్చు. కాకపోతే రెస్పాన్స్ షీట్ మాత్రం ఫస్ట్ వీక్ ఆఫ్ ఫిబ్రవరిలో రిలీజ్ అవుతుంది. సార్ మాకు రిజల్ట్ అనేది ఎలా వస్తుంది, ఏ ఫామ్ లో వస్తుంది అంటే మనకు రిజల్ట్ అనేది ర్యాంక్ వస్తుందా, మార్క్స్ వస్తుందా, పర్సంటైల్ వస్తుందా అంటే మీకు ర్యాంక్ అనేది సెషన్ 1కి రాదు, గుర్తుపెట్టుకోండి. సెషన్ 1కి ర్యాంక్స్ రాదు. నెక్స్ట్ మార్కులు కూడా రావు. సార్ మార్కులు ఎట్లా సార్, మరి మాకు ఎట్లా తెలియాలి సార్ మార్కులు అంటే ప్రిలిమినరీకి రెస్పాన్స్ షీట్ వచ్చి ఉంటుంది కదా, ఇక్కడ మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాలి మీ మార్క్స్ ఏంటనేది. మార్క్స్ ఏంటనేది క్యాలిక్యులేట్ చేసుకుంటే అది రా స్కోర్ అవుతుంది, రా మార్క్స్ అవుతుంది. రా మార్క్స్ అంటే మీకు వచ్చిన ఒరిజినల్ స్కోర్ అవుతుంది. కానీ మీకు వచ్చిన ఒరిజినల్ స్కోర్ ద్వారా మీకు పర్సంటైల్ రావడం, మీకు వచ్చిన ఒరిజినల్ స్కోర్ ద్వారా మీకు ర్యాంకింగ్ రావడం, మీకు ఒరిజినల్ స్కోర్ అనేది అలానే ఉండదు. ఈ స్కోర్ అనేది నార్మలైజ్ అవుతుంది. ఓకేనా, నార్మలైజేషన్ అయిన స్కోర్ మీకు ఎక్కడా కూడా కనిపించదు. ఓకేనా, నార్మలైజ్డ్ స్కోర్ అనేది మీకు ఎక్కడా కనిపించదు. సార్ మరి సెషన్ 1 రిజల్ట్స్ లో ఏమొస్తుంది సార్? సెషన్ 1 రిజల్ట్స్ లో పర్సంటైల్ వస్తుంది, జస్ట్ పర్సంటైల్ వస్తుంది, జస్ట్. ఓకేనా,
సో ఈ పర్సంటైల్ని మాత్రమే మీరు చూసుకోవాల్సి వస్తుంది. 99% 98% 90% 70% ఈ పర్సంటైల్ మాత్రమే మీరు చూసుకోవాల్సి వస్తుంది. ఓకేనా? సో ఈ పర్సంటైల్ కూడా మీకు 12th ఫిబ్రవరి రోజున రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఒకవేళ సెషన్ 1 అనేది మీరు బాగా రాయలేదు అని మీకు ఇప్పటికే అనిపించుండి, లేదు రిజల్ట్స్లో కూడా మీకు తక్కువ వస్తుంది అంటే మీరు సెషన్ 2కి అప్లికేషన్ చేసుకోవాల్సి వస్తుంది. సెషన్ 2కి మీరు ఫీ పేమెంట్ అనేది చేయాల్సి వస్తుంది. ఓకేనా? లేదు సార్, మాకు సెషన్ 1 బాగానే రాసాము, మంచి పర్సంటేజ్ వచ్చిందంటే మీరు డైరెక్ట్గా అడ్వాన్స్కి ప్రిపేర్ అవ్వచ్చు. ఓకేనా? సో కాబట్టి మీకు సెషన్ 1 నుంచి ర్యాంకింగ్ కానీ మార్క్స్ కానీ రావు, కేవలం పర్సంటైల్ ఉంటుంది. సెషన్ 2 అనేది అయిపోయిన తర్వాతనే బెస్ట్ ఆఫ్ 2 దేంట్లో ఎక్కువ పర్సంటైల్ వచ్చింది, సో దేంట్లో బెటర్ పర్ఫార్మెన్స్ ఉంది, దాన్ని బేస్ చేసుకొని మీకు సిఆర్ఎల్ ర్యాంక్, దాంతోపాటు కేటగిరీ వైజ్ ర్యాంక్స్ అనేవి రావడం జరుగుతుంది. సో కాబట్టి 12th ఫిబ్రవరి 2025 లోపు మీరు రిజల్ట్ అనేది ఎక్స్పెక్ట్ చేయండి. ఓకేనా? సో నెక్స్ట్ సార్, మరి రిజల్ట్కి సంబంధించి చూసుకున్న తర్వాత మేము అప్లికేషన్ చేసుకోవచ్చా అంటే, సో రిజల్ట్ అనేది చూసుకున్న తర్వాత మీరు సెషన్ 2కి సంబంధించిన రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు. ఎందుకంటే సెషన్ 2 రిజిస్ట్రేషన్ అనేది మనకు 31st జనవరి 2025 ఈ రోజు నుంచి స్టార్ట్ అయింది. 24th ఫిబ్రవరి 2025 వరకు మీరు చేసుకోవచ్చు. సార్, మేము సెషన్ 1 ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసాము, ఇప్పుడు సెషన్ 2 కూడా రాయాలనుకున్నామంటే మీరు ఫీ పేమెంట్ చేసుకోవచ్చు. సార్, మేము సెషన్ 1 అసలే రాయలేదు సార్ అంటే మీరు సెషన్ 2కి అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా? అప్లికేషన్ అనేది ఈ రోజు నుంచి 24th ఫిబ్రవరి 2025 వరకు ఉంది. సో మనకు ఎగ్జామినేషన్ అనేది 1st ఏప్రిల్ నుంచి 8th ఏప్రిల్, సో టెంటేటివ్లీ ఈ డేట్ మధ్యలో మనకు ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. సో రిజల్ట్స్, ఫైనల్ రిజల్ట్స్ సెషన్ 1 సెషన్ 2 కలిపేసి 17th ఏప్రిల్ 2025 రోజున మీకు జేఈ మెయిన్స్కి సంబంధించిన ఫైనల్ రిజల్ట్, ర్యాంకింగ్, పర్సంటైల్, సిఆర్ఎల్, కేటగిరీ ర్యాంక్ కంప్లీట్గా మీకు ర్యాంక్ కార్డ్ అనేది అఫీషియల్గా రిలీజ్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా? సో అప్పటి వరకు మీకు ప్రతి అప్డేట్ అనేది మన ఛానల్ నుంచి ప్రొవైడ్ చేస్తాను. ఛానల్ని ఫాలో చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.